ఇబ్బందులకు గురవుతా ఉన్నారో మనందరం కూడా చూసాం. 26,000 టన్నుల చెత్త పేరుకుపోయి ఆ ప్రాంత ప్రజలు వర్షాకాలంలో అనేక జబ్బులతో ఇబ్బందులు పడతా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉండకూడదు. ఈ మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నియోజకవర్గానికి గత టైంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలోనే రామాయపట్నం పోర్టుకి భూమి పూజ కార్యక్రమం చేశారు సార్. ఆ రోజు ఈ నియోజకవర్గంలో అలాగే ఆ రోజు ఈ మెట్ట ప్రాంత రైతుల్ని కాపాడాలని చెప్పి ఏపీపీ పరిశ్రమను కూడా తీసుకురావడం జరిగింది సార్. ఆ తర్వాత వచ్చిన దుర్మార్గ ప్రభుత్వం ఆ ఏపీపీ పరిశ్రమని ఈ ప్రాంతం నుంచి వెళ్లగొట్టడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఈ నియోజకవర్గానికి ఏదో ఒక మేలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గానికి 1,00,000 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ పరిశ్రమను తీసుకొచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజల నుండి మీ అందరి జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాం సార్. ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా జీవితాంతాన్ని మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు సార్. ఆ రోజు యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గాన్ని ఈ ప్రకాశం జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిస్తానని చెప్పి ప్రామిస్ చేశారు సార్. దానిలో భాగంగా ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నంతకాలం కందుకూరు నియోజకవర్గ ప్రజలు మీకు రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కందుకూరు మున్సిపాలిటీ మీ అందరికీ కూడా తెలుసు, ఎప్పుడో 1987లో స్టార్ట్ అయ్యి 2007లో ఎలక్షన్లు జరిగిన ఆ తర్వాత అనేక కేసులేసి అనేక విధాలుగా ఇబ్బందులకు గురయ్యి ఈ మున్సిపాలిటీలో ఎలక్షన్లు జరగకుండా 15th ఫైనాన్స్ కూడా మనకు రాని పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజు ఈ మున్సిపాలిటీలో 9,000 మీటర్లు సీసీ డ్రైన్లు పెండింగ్ ఉన్నాయి సార్. మొత్తం డ్రైన్ వాటర్ కానీ 4 సెంటీమీటర్ల వర్షం పడితే మొత్తం మున్సిపల్ టౌన్ మొత్తం మునిగిపోయే పరిస్థితి. అలాగే గ్రావెల్ రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా లేని పరిస్థితి. 4,000 మీటర్లు సిమెంట్ రోడ్లు లేని పరిస్థితి. మీరు ఈ మున్సిపాలిటీని కాపాడాలని చెప్పి తప్పనిసరిగా రేపు మే జూన్లో జరిగే ఎలక్షన్ లో ఈ మున్సిపాలిటీని మీకు గిఫ్ట్ గా తీసుకొస్తాం సార్. ఈ మున్సిపాలిటీని బాగు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, అదే విధంగా ఈ కందుకూరు పట్టణంలో సాయంత్రం అయిన తర్వాత 2 వీలర్ బయటికి రావాలంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు సార్. ఈ ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. రోడ్డు వైండింగ్ చేయాలంటే వ్యాపారస్తులకు ఇబ్బంది ఉంది సార్. తప్పనిసరిగా నార్త్ బైపాస్ ని అప్రూవల్ చేసి మా కందుకూరు పట్టణాన్ని ట్రాఫిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతారని చెప్పి ఆశిస్తా ఉన్నాం సార్. అదే విధంగా ఈ మెట్ట ప్రాంతం కందుకూరు నియోజకవర్గం వర్షం పడితేనే పంటలు పండే పరిస్థితి సార్. మా ప్రాంతానికి మన్నేరు, ఉప్పుటేరు, పాలేరు 3 వాగులు ఉన్నాయి సార్. తప్పనిసరిగా ఆ ప్రాంతంలో 2 రోజులు 3 రోజుల తర్వాత సముద్రంలో కలిసిపోయే పరిస్థితి. ఈ ప్రాంత రైతులను కాపాడేదానికోసం తప్పనిసరిగా ఈ 3 వాగుల మీద చెక్ డ్యాములు నిర్మించి ఈ ప్రాంత రైతుల్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, అదే విధంగా కందుకూరు మండలం సార్, కందుకూరు టౌన్ ఆనుకొని ఉంటుంది. 18 పంచాయతీలతో డ్రింకింగ్ వాటర్ లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు సార్. 2018 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరు ఈ కందుకూరు మండలానికి రామతీర్థం నీరు తీసుకొచ్చి ఈ కందుకూరు ప్రాంతాన్ని మండలానికి త్రాగునీరు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది సార్. తప్పకుండా మీరు మళ్ళా ఈ కందుకూరు మండలానికి త్రాగునీరు ఇప్పించే విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి, అదే విధంగా ఈ ప్రాంతానికి జీవనాడటువంటి రాళ్లపాడు రిజర్వాయర్ సార్, గొట్టిపాటి కొండపనాయుడు నార్త్ కెనాల్ వైండింగ్ లేక 1.5 టీఎంసీ ప్రతి సంవత్సరం రాళ్లపాడు రిజర్వాయర్కి రావాల్సి ఉంది సార్. కనీసం 1/2 టీఎంసీ కూడా రాని పరిస్థితి. డ్రింకింగ్ వాటర్ కి సాగునీరు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సార్. గత 10 సంవత్సరాల నుంచి రాళ్లపాడు ప్రాజెక్టు దగ్గర పంటలు లేని పరిస్థితి. ఈ సంవత్సరం దేవుడు ఆశీర్వాదంతో మీరు మాకు చేసిన సహాయ సహకారాలతో ఈ సంవత్సరం బ్రహ్మాండంగా పంటలు పండుతా ఉన్నాయి సార్. తప్పకుండా ఆ జీకేఎన్ వైండింగ్ చేసి మా ప్రాంత రైతుల్ని, రాళ్లపాడు రిజర్వాయర్ ఆయకట్టు రైతుల్ని కాపాడాలని చెప్పి, అదే విధంగా కందుకూరు మండలంలో గర్భకండ్రిక అని చెప్పి రైతుల్ని ఒక 4 గ్రామాల రైతులు 1800 ఎకరాలు గర్భకండ్రికలో 2013లో చేర్చి కనీసం ఆ రైతులు ఆ గర్భకండ్రిక ల్యాండ్స్ ని ముటేషన్ కాకుండా కనీసం వాళ్ళ ఇళ్లలో ఒక పిల్లైనా కూడా పొలం అమ్ముకోలేని పరిస్థితులతో ఆ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు సార్. ఇది రెవెన్యూ పరిధిలో ఉంది. తప్పనిసరిగా ఆ రైతులను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే విధంగా వెలుగొండ ప్రాజెక్టు లాస్ట్ టైం సార్ తమను కలిసి మేము ఒక ఇవ్వడం కూడా జరిగింది సార్. వెలుగొండ ప్రాంతం మా ప్రాంతానికి నీళ్లు వచ్చేదానికి కూడా మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుకుంటూ, అదే విధంగా ఈ కందుకూరు నియోజకవర్గం ప్రజల కోరిక సార్, మా కందుకూరుని మేము ఎవరు అడగకుండానే మమ్మల్ని దేశపై నెల్లూరు జిల్లాలో కలిపారు సార్. 40 కిలోమీటర్లో ఉన్న ఈ కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపారు. తప్పకుండా మీరు కూడా
మా ఆనాడులో మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి ఏ గ్రామానికి పోయినా మనల్ని ప్రకాశం జిల్లాలో ఎప్పుడు కలుపుతామని అడుగుతా ఉన్నారు సార్. తప్పకుండా మా నియోజకవర్గానికి మేలు చేస్తారని చెప్పి తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలుపుతారని చెప్పి ఈ వెనుకబడిన నియోజకవర్గానికి మీరు బీపీసీఎల్ పరిశ్రమను గాని ఇండోసోల్ గాని అదేవిధంగా రామాయపట్నం పోర్టును తీసుకొచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజలు జీవితాంతం మీకు రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ రోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్